గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఆయనను రాయదుర్గం పోలీసుల సహాయంతో గురువారం ఉదయం అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా విజయవాడకు తీసుకెళ్తున్నారు. కిడ్నాప్ బెదిరింపుల కేసులో వంశీని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆయన ఇంటికి నోటీసులు కూడా అంటించారు పోలీసులు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ముందుగా అందరూ భావించారు. అరెస్టు సమయంలో కూడా వంశీ తన బెయిల్ పిటిషన్ విచారణలో ఉందని ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కానీ మరో కేసులో వంశీని అరెస్ట్ చేస్తున్నట్లుగా పోలీసులు ఆయనకు చెప్పి అదుపులోకి తీసుకున్నారు. 2023 ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన A71గా ఉన్నారు. అయితే ఈ కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్న గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ 4 రోజుల క్రితం తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్ను బెదిరించి కొత్త అఫిడవిట్ వేయించారని వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. సత్యవర్ధన్ను బెదిరించినట్లుగా సెల్ ఫోన్ ఆడియో రికార్డులన్నీ పోలీసులకు దొరికాయి. తనను బెదిరించి కిడ్నాప్కు పాల్పడినట్టుగా సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వల్లభనేని వంశీపై SC/ST BNS యాక్ట్ 140/1, 308, 351/3, రెడ్ విత్ 3/5 కింద మొత్తం 7 కేసులు నమోదు చేశారు. వంశీ అనుచరుల బెదిరింపు వల్లే కోర్టులో తాను పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు పోలీసులకు తెలిపారు సత్యవర్ధన్. దీంతో వంశీతో పాటుగా ఆయన 5 అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. నేరం రుజువైతే వంశీకి 140/1 యాక్ట్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.